వెల్కమ్ టు సుందర్ షాట్స్. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల గారు తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బిడ్డకు పాలిస్తూ క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్న మిగతా బిడ్డలకు కూడా మిల్క్ డొనేట్ చేసిందంట. అలాంటి గొప్ప మాతృమూర్తికి ఈ సన్నాసి ఏం కామెంట్ పెట్టింది చూడండి. అనిల్ రావు అంట. వీడు ఏ చెప్పుతోడు కొట్టాలి వీడిని? మనిషా గాడిదా? ఒక తల్లి పైన ఎట్లాంటి కామెంట్లు ఇవ్వాలనో కూడా తెలియదు ఆ సన్నాసి. భారతదేశంలో చిన్నపిల్లలకు సంబంధించిన లెక్కలు చూడు. జర్నలిస్ట్ అంట వీడు. ప్రతి 1000 మందిలో సంవత్సరం నిండక ముందుకే 25 నుంచి 27 మంది చనిపోతున్నారు. ఇది అఫీషియల్ లెక్కలు చెప్తున్నాయి. అదే 5 సంవత్సరాల లోపు 32 మంది పిల్లలు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? నెలలు నిండకుండానే పుట్టినప్పుడు, అదే విధంగా క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి తల్లిపాలు అవసరం ఉంటది. తల్లిపాలు లేకుంటే ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బయటి పాలు తీసుకొస్తే పిల్లలకు జీర్ణం కాదు. మానసిక ఎదుగుదలకు కూడా తల్లిపాలు అవసరం. తల్లిపాలకు మించిన అమృతం లేదని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్ మాట్లాడతాడు. మరి అలాంటి శ్రేష్టమైన తల్లిపాలు లేక భారతదేశంలో దాదాపు ప్రతి సంవత్సరం 35 నుంచి 40 లక్షల మంది పిల్లలకు ఇలా తల్లిపాలు అవసరం పడుతున్నాయి. భారతదేశంలో 90 నుంచి 100 మాత్రమే హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. వాస్తవంగా భారతదేశంలో అవసరం ఎంత ఉందంటే 1300 నుంచి 1400 హ్యూమన్ మిల్క్ బ్యాంకులు ఉంటే అప్పుడు మాత్రమే ఇప్పుడు ఎవరైతే చిన్న పిల్లలు ఇబ్బందులతోటి అనారోగ్యంతో చనిపోతున్నారో, అనారోగ్యంతో పెరుగుతున్నారో వాళ్ళను రక్షించడానికి ఉపయోగపడుతుంది. నిజంగా ప్రభుత్వాలు తల్లిపాల దానానికి సంబంధించిన అవేర్నెస్ కల్పించాలి. జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న సన్నాసికి తెలియకుంటే సాధారణ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ప్రభుత్వాలు అవేర్నెస్ కల్పించాలి. అదే విధంగా ఇప్పుడున్న 90-100 సరిపోవు. భారతదేశంలో కనీసం 1300 నుంచి 1400 హ్యూమన్ మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి. దానికోసం ఫండ్స్ ప్రభుత్వమే పెట్టాలి. సైన్స్ ఇంత పెరిగింది అనుకుంటున్న సందర్భంలో అసలు గర్భం ధరించిన తల్లులకి పోషకాహార లోపంతో అన్ని ఇబ్బందులు అవుతుంటే అనేకమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. అయినా అంగన్వాడీల పేరుతోటి, ఆశా వర్కర్ల పేరుతోటి కొంత ప్రయత్నాలు చేస్తున్నా అవి సరిపోతలేవు. ఇంకా ఇలాంటి అవేర్నెస్ చాలా కల్పియాలి. ఇలాంటి సందర్భంలో ఇట్లాంటి సన్నాసులు కూడా మనకు సొసైటీలో కనిపిస్తున్నారు. ప్రజలారా మీరు చెప్పండి. గుత్తా జ్వాల గారు తన బిడ్డకు పాలిస్తూ మరో 60 లీటర్ల పాలు మిగతా బిడ్డలకు ప్రాణాపాయంలో ఉన్న బిడ్డలకు అందించిందంటే ఎంతమందికి ప్రాణభిక్ష పెట్టింది గుత్తా జ్వాల గారు? గుత్తా జ్వాల గారికి నిజంగా సెల్యూట్ చెప్పాలి. ఆమె కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి. అట్లా చేయకుండా ఇలాంటి పనికి మాలిన కామెంట్లు, తలకాయ లేని కామెంట్లు పెట్టేటోళ్ళను ఏం చేయాలి? మీరేమంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి DTN.